వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు సెక్యూరిటీకి సంబంధించి కూడా అంతా డొల్లేనా? ఈ కాల్పులకు సంబంధించి అసలు ట్రంప్ ఏమన్నారు? ఇరాన్ కుట్రలో భాగమేనా? ఈ కాల్పుల తరువాత కూడా మీడియాతో ట్రంప్ అడ్రస్ చేశారు. ట్రంప్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. Behalf really did a great job. One officer was shot but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. I just spoke to the officer and he's doing great. He's in great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, it's not. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నిందితుడికి ఇరాన్ తో సంబంధం ఉందా? అమెరికాలో విచారణ అంటే అంత ఆషామాషిగా ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెట్టరు. ప్రతి విషయాన్ని కక్కిస్తూ ఉంటారు. ఇరాన్ తో ఐలాండ్ కు సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది, గమనిస్తోంది. మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టడంగా లైట్ గా తీసుకోలేకపోతున్నారంటే అవుననే సమాధానం కూడా వస్తోంది. ఎందుకంటే ఇరాన్ లో తాము చేపట్టిన మిషన్ లీక్ అయిందని, వైట్ హౌస్ లోనే బ్లాక్ షిప్ ఉందని గతంలోనే ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ తో నేరుగా సంబంధం లేకపోయినా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు కూడా లెక్కలేదు. నో కింగ్స్ అంటూ కూడా ఏకంగా కూడా ఉద్యమాన్ని నడిపారు. యుద్ధోన్మాదంపై తూటా పేల్చాలని నిందితుడు భావించాడు. ట్రంప్ పై హత్యాయత్నంపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అదే హోటల్లో గతంలోనే గన్ పేరిందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఏది? ఏ మాత్రం తడుముకోకుండా టక్కున వచ్చే సమాధానం అమెరికా. కానీ ఆ దేశాధినేతల రక్షణ విషయంలో మాత్రం రక్తసిక్తమైంది. అబ్రహం లింకన్ నుండి ట్రంప్ వరకు అమెరికా ప్రజాస్వామ్యాన్ని తుకడాలు చేశాయి. 4 సిట్టింగ్ ప్రెసిడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ పై ఎక్కడైతే దాడి జరిగిందో 81లో అక్కడే రీగన్ పై కూడా అటాక్ జరిగింది. వందల సంఖ్యలో ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు? కోట్లాది డాలర్ల ఖర్చు ఎందుకోసం? లేటెస్ట్ టెక్నాలజీ ఏమవుతోంది? ఇది భద్రతా వ్యవస్థలో డల్లతనం కాదా? లోపాలు ఉన్నట్టే కదా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఒంటి కాలుపై వార్ చేస్తారు, సరే, మరి మీ గతేంటి? ఇరాన్ ను లేపేస్తాం, అంతమొందిస్తాం, భూస్థాపితం చేస్తాం, ఇలాంటి మాటలు ట్రంప్ చాలా చెప్పారు. మరి ఇప్పుడేమైంది? తనను తాను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. యుద్ధాలతో ఎవ్వరికీ సంతోషం ఉండదు, సమరంతో సర్వనాశనమే. బట్ ఎక్కడో ఉన్న దేశాలతో యుద్ధం తర్వాత ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది. సో ఇప్పుడు ఆ కాల్పులో జరిగిన సందర్భంగా కూడా కేపాల్ ఆ మీటింగ్ దగ్గరలోనే ఉన్నారంటూ కూడా కేపాల్ కూడా ఒక బయటతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కేపాల్ ఏమన్నారో చూద్దాం. నేనున్న వాషింగ్టన్ DC సిటీలో హిల్టన్ హోటల్లో నేను ఇప్పుడు అక్కడే ఉంటాను రెగ్యులర్ గా. డిన్నర్ అటెండ్ అయితే, కరస్పాండెన్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ ఫస్ట్ టైం అటెండ్ అయితే, లోపల షూటింగ్, అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, షూటింగ్లు పెరిగిపోయాయి, యుద్ధాలు పెరిగిపోయాయి. ప్రార్థించండి యుద్ధాలు ఆపటానికి, శాంతి రావటం కొరకు. నేను చేస్తున్న కృషి ఫలించినట్టు, నేను ఇచ్చిన 15 పాయింట్లు ఇరుపక్కల వారు ఒప్పుకున్నట్లు, ఈ రోజు కూడా ఇంకా అన్ని నేను చెప్పలేను, ఈ రోజు కూడా నేను యుద్ధం ఆపడానికి ట్రంప్ నేను వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కూడా ఒక డిన్నర్ ఈవెంట్ కి ట్రంప్, మిగతా అమెరికా అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. జర్నలిస్టులు కూడా ఈ డిన్నర్ ఈవెంట్ కి హాజరయ్యారు. బట్ అక్కడికి ఒక ఆగంతకుడు ఈ సెక్యూరిటీ అంతా లోపలికి దాటుకుంటూ కూడా వచ్చి ఇక్కడ కాల్పులు జరపడం జరిగింది. బట్ లక్కీలీ అక్కడ ఎవరికి ఏం కాలేదు. కాలన్ థామస్ అయితే అక్కడ పోలీసులు సెక్యూరిటీ అంతా పట్టుకున్నారు. విచారణ కొనసాగుతుంది. అసలు ఎందుకు ఈ కాల్పులు జరిపాడు? సో మాట్లాడదాం. అసలు అమెరికాలో ఉన్న మొత్తంగా ట్రంప్ కే భద్రత లేదా? అసలు ఎందుకు ఈ కాల్పులు జరపాల్సి వచ్చింది? సో గెస్ట్లు జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు అలాగే ప్రభు గారు, ఎనలిస్ట్ ఇద్దరు జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. నమస్తే అండి ప్రభు గారు, అదే విధంగా మస్తాన్ రావు గారు. ముందుగా మస్తాన్ రావు గారు, అమెరికాలో అత్యంత సెక్యూరిటీ ఉన్న ఈవెంట్ లో కూడా ఇలా జరగడం అంటే మొత్తంగా భారీ భద్రతా వైఫల్యంగానే చూడాలా?
యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ పై కూడా చాలా వరకు కూడా అనుమానాలు వస్తున్నాయి. గతంలో కూడా వైట్ హౌస్ లో ట్రంప్ తాలూకు డీటెయిల్స్ బయటకు చెప్తున్నారంటూ గతంలో ట్రంప్ చెప్పారు. బట్ ఇది ట్రంప్ పై మొదటిసారి కాదు అటాక్ జరగడం. గతంలో కూడా 2-3 సార్లు ఇలాంటి దాడులు జరిగాయి. సో ఏంటి, విఐపీ సెక్యూరిటీస్ కి 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు, కొన్ని డాలర్స్ లో వాళ్ళకి వెచ్చిస్తూ ఉంటారు. బట్ సెక్యూరిటీ వైఫల్యంగా ఇక్కడ చూడాలా? గుడ్ ఈవినింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రభు గారికి, మీకు కూడా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీదని కూడా చెప్పకూడదు, ట్రంప్ మీద అని చెప్పేసి అంటా ఉంటుంది, కానీ నిజానికి వారి ప్రభుత్వం మీద అతను ఎక్కువ పెట్టినట్టుగా మనం చెప్పాలి. అంటే ఆ సరౌండింగ్స్ కి వెళ్ళటం, ఒక ఆయుధం ఉన్న వ్యక్తి, ఆయుధాలు గన్ ఉంది, తర్వాత షార్ట్ గన్ ఉంది, వెపన్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కత్తులు కూడా ఉన్నాయి అంటున్నారు. ఎస్ మస్తాన్ రావు గారు. ఎస్ మస్తాన్ రావు గారిది సిగ్నల్ కట్ అయినట్టుగా ఉంది. ప్రభు గారు చెప్పండి. రైట్, యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ తీరుపై చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇది అక్కడ జరిగిన, అంటే ఇప్పటికే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పై వస్తున్న వ్యతిరేకత, అమెరికా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత చూడాలా, లేకపోతే ఈ థామస్ కర్లన్ చాలా వరకు అక్కడ కమలా హారిస్ కి చాలా ఫండింగ్ చేయడం జరిగింది, తనకు మద్దతుదారుగా కూడా ఉన్నారు అంటున్నారు. బట్ ఇంత సెక్యూరిటీని దాటుకొని ఆయన దగ్గర షార్ట్ గన్, ఇంకొక రివాల్వర్ ఒకటి, కొన్ని తల్వార్లు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇంత సెక్యూరిటీ దాటుకుని లోపలికి ఎట్లా వెళ్ళాడు? ఈ సెక్యూరిటీ పైన కూడా చాలా అనుమానాలు వస్తాయి. ఎట్లా చూడాలి? ట్రంప్ పైనే కాల్పులు అనుకొని చూడాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత పరంగా కూడా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే యుద్ధం కారణంగా చాలా వరకు అటు బయట దేశాలే కాదు, అమెరికాలో పౌరుల నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. అవునండి, 38% ఏ ప్రెసిడెంట్ కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్న 45 తీసుకుంటే ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత ఇది తగ్గిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ప్రెసిడెంట్ అనుకోవచ్చు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు. వాట్ ఈస్ గ్రేట్, క్రియేటింగ్ గ్రేట్ అగైన్ అనేది పీపుల్ ఆర్ నోయింగ్ నౌ. సో ఓట్లు వేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు బహుశా. ఎందుకంటే రివోల్ట్నెస్ అనేది 50 స్టేట్స్ నుంచి కొంచెం వస్తుంది, కానీ అది సరిపోవట్లేదు. సో అది ఇంకా ఎక్కువ వచ్చి పోను ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ బయటికి రావడానికి కూడా కొంచెం ఇది అవుతాయి. ఎందుకంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు, సో అందరికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇట్లా చేస్తున్నప్పుడు రివోల్ట్నెస్ అనేది జనాల్లోంచి ఇలాంటి రావటం అనేది సర్వసాధారణం. మీరు అన్నట్టు ఇది 3rd టైం. ఎలక్షన్ అప్పుడు కూడా జస్ట్ మిస్ అన్నారు కదా, అప్పుడు కూడా జరిగింది. సో అది ఒక రకంగా అది ఓన్ క్రియేషనా అనే డౌట్ కూడా ఉంది అప్పుడు. ఎందుకంటే తర్వాత కూడా దాని మీద అంత ఇదిగా రాలేదు, న్యూస్ రాలేదు. సో ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి, యాక్చువల్ గా ఈజ్ ఏ గెస్ట్ ఇన్ వాషింగ్టన్ హిల్టన్. అంటే లోపల ఈజ్ గెస్ట్ ఆ హోటల్లో, వాషింగ్టన్ హిల్టన్ అనే దాంట్లో ఈ స్టేయింగ్ యాజ్ ఎ గెస్ట్. సో అందుకని లోపలికి కొంత దూరం రావడానికి అది ఈజీగా అయింది. సో అది నామ్స్ చేసుకోవాలి. అంటే సెక్యూరిటీ నుంచి దాటి, ఎందుకంటే వాళ్ళ రూమ్ కి, బార్ రూమ్ కి వెళ్ళడానికి చాలా లేయర్స్ ఉంటాయి మధ్యలో, అంత ఈజీ కాదు. అంటే ఇట్స్ ఎన్ ఇండికేషన్. అతను ఎవరు రాడికల్ ఏం కాదు, ఈజ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్. కాకపోతే అదర్ అపోనెంట్ పార్టీకి అప్పుడు సపోర్ట్, మీరు అన్నట్టు కమలా హారిస్ కి $25 అనేది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆయన, పార్టీకి ఫండ్ ఇస్తూ వచ్చారు ఆయన. సో ఇప్పుడు ఎంతైనా ఉంటది కదా జనాల్లోంచి ఈయన చేసే విధి విధానాలు చూసి. ఏదన్నా మరి 160 మందిని, పిల్లల్ని స్కూల్ రన్నింగ్ అప్పుడు 10:30కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంపేశారండి. అది ఎట్లా కుదురుతుంది? అది ఏ కంట్రీ ఒప్పుకుంటుంది? ఈవెన్ యుఎస్ఏ కూడా ఒప్పుకోదు, యుఎస్ జనాలు కూడా ఒప్పుకోరు కదా. సో అది స్కూల్ నడుస్తోంది, 10:30 స్కూల్ ఉంటుంది, స్కూల్లో పిల్లలు ఉంటారని తెలీదా? కావాలని చేసిందే కదా మరి. సో మరి ఆ పాపం అంతా ఊరినే పోద్దా? డిఫరెంట్ గా జనాల నుంచి రివోల్టెస్ వస్తుంది, 100% వస్తుంది. అంటే ఆయన చూస్తే మంచి టీచర్ ఆయన. సో ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. ఇట్స్ నాట్ రాడికల్, అట్లా ఏం లేదు. సో అంటే వ్యతిరేకత అనేది ఇప్పుడు చిన్నగా బయటపడుతూ ఉంది. ఇట్స్ అ ఫస్ట్ ఇండికేషన్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. అంటే ఈయన విధి విధానాలు చూసి బయటకు వచ్చి మాట్లాడటం, మా రియాక్షన్ చూపించడం అనేది ఫస్ట్ టైం అనుకోవచ్చు. అంతకు ముందు వచ్చింది ఎలక్షన్స్ ముందు, అప్పుడు ఆ టైంలో వచ్చింది. సో ఇప్పుడు ఈయన తర్వాత మంచి చేస్తారు అనుకునేది
ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది వాళ్ళకే కదా. అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరండి ఇబ్బంది పడేది? యుఎస్ జనం వాళ్ళే కదా ఇబ్బంది పడాల్సింది. ఎవరున్నారు మధ్యలో? సో దే హ్యావ్ టు పే మోర్. ఏదన్నా కొనుక్కోవాలన్నా ట్యాక్స్ వేస్తే, టారిఫ్లు వేస్తే దే హ్యావ్ టు పే మోర్. ఆ పెయిన్ అనేది చిన్నగా బయటకు వస్తుంది, జనాల్లోంచి వస్తుంది అనేది అనుకోవచ్చు. ఇది మీకు అంతకుముందు జాన్ ఎఫ్ కెనడీని 36th ఫ్లోర్ నుంచి బయట వెళ్తున్నప్పుడు ట్రావెల్ లో కార్లో ఉన్నప్పుడు చంపేశారు కదా. యాక్చువల్ గా అయితే కొన్ని ప్లాన్స్ అట్లా చేసుకుంటారు. ఇది ఇట్స్ ఇండికేషన్. నా ఉద్దేశం ఏంటంటే రెండు డౌట్లు ఉన్నాయి. ఇది క్రియేషనా లేకపోతే ఇది ఇండికేషనా? ఈ రెండిట్లోనే కావాలి. ఎందుకంటే ఇండికేషన్ అంటే డెఫినెట్ గా జనాల్లోంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి, బాగా పెరుగుతుంది కాబట్టి. ఆయన ఇంకా ఇన్వేడ్ క్యూబా, నెక్స్ట్ గ్రీన్లాండ్, ఇంకా 5 కంట్రీస్ లిస్ట్ పెట్టుకున్నాడు ఆయన. ఎక్కడ కూడా ఆగట్లేదు. ఓ పక్కన పీస్ టాక్స్ నడుస్తూనే మీకు పాకిస్తాన్ కూడా చూడండి, CM-17 గ్లోబ్ మాస్టర్స్ అవేంటి దాదాపుగా 1540 టన్స్, అంటే 20 గ్లోబ్ మాస్టర్స్ పాకిస్తాన్ కి వచ్చినాయి. మరి ఒక రకంగా పీస్ టాక్స్ అన్నప్పుడు మరి ఎందుకు పంపించాలి ఇట్లాంటివన్నీ? అంటే వన్ సైడ్ ఒక్క టైప్ ఏమో ఇటు నుంచి ఏమో పీస్ టాక్స్ అంటారు, వెనక నుంచేమో వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఆయన చేస్తూనే ఉన్నాడు. సో ఎక్కడ ఎండ్ పాయింట్ అనేది ఇప్పుడు కొంచెం ఏమన్నా చేంజెస్ వస్తుందా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్ గా చేంజ్ రావాలి. మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ భయం ఆయనలో కూడా ఉంటది. కానీ ఎక్కడ కూడా కనపడట్లా, ఆగట్లేదు అసలు. కంటిన్యూస్ గా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అంటే సీట్ లో ఉన్నంత కాలం, ఆయన సీట్ లో ఉన్నంత కాలం జనాలకి తప్పదా అంటే తప్పదు. దే హ్యావ్ టు ఫేస్. ఓట్లు వేశారు కదా, తప్పదు మరి. మస్తాన్ రావు గారు, గత 2 ఏళ్లలో ట్రంప్ పై ఇది జరిగిన ఒక 3వ దాడిగా కూడా చెప్తున్నారు. వరుసగా కూడా ట్రంప్ పై దాడిలో ఒక రాజకీయ కుట్రలో భాగంగానే చూడండి ఇప్పుడు అక్కడ అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్ కి ఎంత సింపతి వేవ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఏమైనా రాజకీయ లాభంగా కూడా ట్రంప్ కి కలిసి వస్తుందా ఈ అటాక్స్? ఇక్కడ ట్రంప్ మీద జరిగిన గతంలో అంటే ఫ్లోరిడాలోనేమో 2024 సెప్టెంబర్లో 2024 జూలైలో వచ్చేసి పెన్సిల్వేనియా జరిగింది. ఆ రెండుట్లో కూడా ఆయన తప్పించుకున్నారు. ఒక దానిలో చెవి దగ్గర పక్క నుంచి కూడా వెళ్ళింది అనేది అప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ట్రంప్ మీద అనేది ఇప్పుడు అంతా ప్రపంచం అంతా మీడియా అంతా వెళ్తా ఉంది. కానీ అది అంటే ఆ రూమ్ దగ్గర కానీ ట్రంప్ దగ్గరగా కానీ లేదు. అక్కడ ఏంటంటే ఏదైతే అక్కడ మీడియా వాళ్ళకి సంబంధించిన సమావేశం ఏర్పాట్లు జరుగుతున్నాయో దానికి సమీపంలో ఉన్న ఒక గదిలో నుంచి ఆయన బయటకు వచ్చి ఇక ఒక 10 రౌండ్స్ కాల్పులు జరిపాడు అనేది అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అతని ఏమంతా కూడా ట్రంప్ అనేది దానికంటే కూడా ట్రంప్ ప్రభుత్వంలో ఆయన సన్నిహితులుగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు అనేది చెప్తా ఉన్నారు. సో నేనేమంటానంటే అసలు దీని వెనకాల ఇరాన్ ఉందా, లేకపోతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన సీక్రెట్ సర్వీస్ పోలీస్ కూడా నిరంతరం ఒక డేకన్ను వేసి పనిచేస్తూ ఉంటారు అక్కడ. ఇక్కడ మామూలు అంశం అసలు మనం ఇండియానే కాదు, వేరే దేశం ఎక్కడికి వెళ్ళినా కూడా అమెరికా ప్రెసిడెంట్ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ యొక్క సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళే ఆ మొత్తం ప్రదేశాన్ని కూడా వేరే దేశంలో అయినా కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి శక్తివంతమైన భద్రతా వ్యవస్థ ఉన్న అమెరికా ప్రెసిడెంట్కి సంబంధించి ఈ విధంగా జరగడం నిజంగా ఆశ్చర్యకరమే. ఓ పక్కన ఇరాన్కి సంబంధించి ఎట్లా వాళ్ళ సుప్రీం కమాండర్ని చంపేసిన పరిస్థితి ఉంది, ఐతుల్లా ఖమేనీని. సో దాని నేపథ్యంలో ట్రంప్ చుట్టుపక్కలంతా కూడా ఇంకా భద్రతను మరింత పెంచిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీ ఏదైతే వాడుతూ ఉన్నారో డ్రోన్ టెక్నాలజీ కానీ చుట్టూతా కానీ 1కి 4 సార్లు అసలు అతను అక్కడ సమీపంలో సరౌండింగ్స్ లో కూడా ఎవరెవరు అక్కడ స్టే చేస్తా ఉన్నారు ఆ హోటల్స్ లో ఏంటి, అదేవిధంగా అసలు ఆ బాత్రూమ్ కి దగ్గరలోకి అతను ఎలా రాగలిగాడు, అతని ఐడెంటిటీ ఏంటి? ఎందుకంటే అతను మామూలుగా చూస్తే ఇప్పుడు ఇందాక ప్రభు గారు చెప్పినట్టు అతను ఒక మంచి టీచరు, నాసా ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు. సో అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడా కూడా నేర చరిత్ర ఎక్కడా లేదు. అదే సార్, అంటే గతంలో కూడా ఇప్పుడు 2 అన్నారు. ఇప్పుడు ఫ్లోరిడా గల్ఫ్ కోర్స్ లో ఒకటి, బట్లర్ వ్యాలీలో 2 ఘటనల తర్వాత కూడా ఇది 3వది అంటున్నారు. ఇప్పుడు అంతా సెక్యూరిటీ ఫోర్స్ ఉంటది, వాళ్ళ మీద చాలా కొన్ని డాలర్స్ ఆఫ్ మనీ కూడా ఖర్చు పెడుతూ ఉండుంటారు భద్రతకు సంబంధించి. బట్ వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా భద్రతకు ప్రమాణాలు ఏవైనా
మెరుగుపరచాలా, లేకపోతే ఇది కావాలని ఇప్పుడు అంత సెక్యూరిటీ ఫోర్స్ దాటుకొని మొత్తంగా ప్రతిదీ కూడా చెక్ చేస్తారు కదా. ఒక దేశ అధ్యక్షుడు ఒక హోటల్లో బస్ చేస్తున్నారు అంటే ఎవరు ఉంటున్నారు ఏంటి, ఆయన దగ్గరలో కూడా మొత్తంగా ఆ సెక్యూరిటీ వలయంలో ఆయన ఉంటారు. అంటే ఇది బయట ప్రపంచానికి ఈ విధంగా చెప్తున్నారు కానీ నేనేమంటానంటే అసలు వాళ్ళు ఏదన్నా టెస్ట్ కింద తీసుకున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు భద్రతా విభాగంలో లోపాలు ఏమైనా ఉన్నాయి అనేది బయటపడటానికి ఈ విధంగా వాళ్ళే ఏమైనా చేశారా అనేది కూడా మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఒకతను షార్ట్ వెపన్ తీసుకొని గన్ కానీ లేకపోతే ఇతర వెపన్స్ అన్ని తీసుకొని ఎలా రాగలుగుతారు? అనేక చెక్కింగ్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ ఆ బాల్ రూమ్ లో అంటే ట్రంప్ ఎక్కడైతే మాట్లాడబోతా ఉన్నాడో అక్కడికి నెక్స్ట్ ఒక ఎండ్ మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా నేనేమంటే ఖచ్చితంగా ఇది ట్రంప్ కి సంబంధించి ఒక భద్రతా వ్యవస్థ లోపాలు ఏమైనా వెల్లడించడానికి వాళ్ళే ఈ విధంగా ఏమైనా చేశారా అనేది కూడా అనుమానించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో భద్రతా వ్యవస్థలో లోపాలని బయటకి తెలియజేసిన విధంగా వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలనే విధంగా కూడా అక్కడ చేశారా అనేది కూడా అనుమానం. ఎందుకంటే ట్రంప్ గతంలో కాల్పుల నుంచి కూడా బయటపడ్డప్పుడు కూడా ఆయన గంభీరంగానే మాట్లాడిన పరిస్థితి, ఈ రోజు కూడా ఆయన అదే ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే టోటల్ గా అయితే రెండు కోణాలు, ఒకటి నిజంగానే జరిగిందా, జరిగితే మరి భద్రతా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మనం మారచ్చు. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశంతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మరి అమెరికా అధ్యక్షుడికి ఇట్లాంటి లోపభూయిష్టమైన భద్రత ఎట్లా ఏర్పాటు చేశారనేది అక్కడ రాబోయే కాలంలో మరి అక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కానీ అట్లాంటి విషయాల్లో వెల్లడవచ్చు. లేదా నిజంగా వాళ్ళు ఇదంతా కావాలనే చేశారా అనే దాని గురించి అంటే ఎవరికి సస్పెండ్ చేయడం కానీ ఏమి కానీ ఉండకపోవచ్చు. సో రెండు కోణాలు ఉంటాయి. ఖచ్చితంగా అయితే అమెరికా అధ్యక్షుడికి సంబంధించి, ఎందుకంటే అమెరికాలో ట్రంప్ కి సంబంధించి విపరీతమైన అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. అమెరికా పౌరులందరూ కూడా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అసలు ఈ యుద్ధాలు ఏంటి, ఇంత ఖర్చులు ఏంటి, ఓ పక్కన మన ద్రవ్యోల్బణం పెరిగిపోతా ఉంది, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, ట్రంప్ వైఖరి చూస్తేనేమో పూటకో మాట చెప్తా ఉంటారు. ఎక్కడ కూడా అమెరికాకి సంబంధించి ఇంకా అప్పులు ఊపిలో కూరుకుపోయే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ఇప్పుడు ఈ యుద్ధంలో చూస్తే అమెరికానే టార్గెట్ చేస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు సవ్యంగా లేవు, ఇజ్రాయెల్ చేతిలో అదొక పావుగా మారిపోయింది. ఇజ్రాయెల్ ఏదైతే అది అమెరికా అంటా ఉంది, అమెరికా లాంటి దేశం ఈ విధంగా వివరించడం ఏంటంటే ఆ నేపథ్యంలో ఆయన సింపతి కోసం ఈ విధంగా ప్రయత్నించారు అనేది కూడా చూడాల్సిన అంశం మనమైతే. ప్రభు గారు, అంటే మొత్తంగా ఇప్పుడు ట్రంప్ పైన ఈ అటాక్ జరిగిన తర్వాత ఒక్కసారి సోషల్ మీడియాలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కరు కూడా ట్రంప్ గెట్ వెల్ జూల్ గానీ, అంటే ఆయనకి ఏం అవ్వలేదు, బట్ అందులో ట్రంప్ కి ఏదైనా జరగాలి అనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ ఒక్కరు కూడా ట్రంప్ కి అయ్యో ఇలా జరగకూడదని ఒక మాట ఒక నెటిజన్ నుంచి రాలేదు. ఇంకొకటి అంటే ఇవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయి, సోషల్ మీడియా గానీ హేట్ స్పీచ్ గానీ ఇవన్నీ కూడా ఈ దాడులు ఎంత ప్రేరేపితం చేస్తే ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈ దాడి ప్రపంచ దేశాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? 2 countries one side, 195 countries one side. మరి ఎట్లా వస్తుంది సానుభూతి, ఎట్లా కాల్స్ వస్తాయి, ఎట్లా మెసేజ్లు వస్తాయి? ఇప్పుడు నిజంగా అదే కంట్రీ ఇప్పుడు వేరే ఏ కంట్రీకి జరిగినా ఒక ప్రెసిడెంట్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని జరిగితే ఎంత రెస్పాన్స్ వస్తుంది? అసలు రాలేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే వాట్ హీఈస్ డూయింగ్ నౌ. రీసెంట్ పాస్ట్ లో ఏం చేస్తాడు ఆయన? సో ఆయన చేసే విధానాలు ఎవరికి నచ్చట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకే ఓట్లు వేసిన వాళ్ళకే నచ్చట్లేదు, మరి ఎట్లా వస్తుంది రెస్పాన్స్? సో ఇది అంటే సార్ చెప్పినట్టు ఇది క్రియేషనా లేకపోతే ఏమైనా అదర్ కంట్రీస్ ఏమైనా చేసినాయా అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు అక్కడ ఉండి చేసే అంత ఉండదు. సో డెఫినెట్ గా ఈ గెస్ట్ స్టేయింగ్ ఎట్ హోటల్, సో ముందుగానే వచ్చున్నారు. సో అక్కడి నుంచి ఈ ఆర్మ్స్ అవి తెచ్చుకోవడానికి ఈజీ అయింది. అంటే మామూలు వాళ్ళు ఎంటర్ కావాలంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటారు. అందుట్లో 2300 గెస్ట్ వాళ్ళ రూమ్ కి అక్కడ ఉన్నారంటే ఆ రూమ్ కి రావాలంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ దాటి రావాలంటే చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. అయినా అతనికి తెలిసి వచ్చినారంటే ఇట్స్ ఎన్ ఇండికేషన్, బాబు నువ్వు ఫ్యూచర్ లో కూడా ఇదే విధాలు అవలంబిస్తే ఇక జాగ్రత్త అనేది క్వశ్చన్ అందుకే వచ్చింది. అందుకే జనాల నుంచి కూడా ఏం సానుభూతి కూడా రాలేదు. అదర్ కంట్రీస్ ఒక్క కంట్రీ చెప్పండి, 1 కంట్రీ అరే ఇట్లా జరిగిందే అనేది ఒక్క సానుభూతి చూపించిన కంట్రీ చెప్పండి. ఈవెన్ నాటో కంట్రీస్, యూకే ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు కదా.
సో ఎవ్రీవన్ ఈజ్ అగెనెస్ట్ హిమ్. ఆయన చేసే దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పటికైనా అర్థమై ఇప్పటికైనా మారటానికి అవకాశం ఇస్తున్నారు. సో మారలేకపోతే ఇక జాన్ ఎఫ్ కెనడీకి ఏమైందో చూసాం కదా, పాస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. సో అట్లా అవ్వకూడదనే ఉద్దేశం, ఏదైనా అట్లాంటి ఇష్యూస్ రాకూడదు. సో అంటే ఎంత వ్యతిరేకత ఉంటే బయటపడతారు, ఎంత వ్యతిరేకత జనాల్లో ఉంటే ఈ రకంగా వస్తారు. సో ఆ ఇండికేషన్ ఉంటది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా కొంచెం ఆయన తీసుకునే డిసిషన్స్ జనాలకి ఈజీగా ఉండేవి, జనాలకి అనుకూలంగా ఉండేవి చేస్తే మంచిదని ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా చేస్తారనే ఉద్దేశంతోనే ఇష్యూ చేసి ఉంటారు బహుశా. లేదు అంటే ఓన్ క్రియేషన్, ఈ రెండేనండి. ఈ రెండు ఓన్ క్రియేషన్. ఇక్కడ లాస్ట్ మీరు అన్నట్టు ఆ 2 issues కూడా ఏమైంది, బయటికి రావాలి కదా, రాలేదు. ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్, ఈజ్ స్టాక్ మార్కెట్, ఈజ్ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. మరి ఎంతమంది $5 trillion అప్ అండ్ డౌన్ వన్ డేలో అంటే ఎంతమంది ట్రేడర్స్ నష్టపోతారు, ఎంతమంది అన్యాయం అయిపోతారు, హార్డ్ అండ్ మనీ లూజ్ అయిపోతాయి. మరి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఇబ్బంది ఉంటుంది కదా. సో అట్లానే మరి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా ఉంటుంది కదా, వీళ్ళు చేసేది ప్రతిదీ కూడా ఎక్కువ ట్యాక్స్ పెట్టి కొనుక్కోవాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇండికేషన్సే. డెఫినెట్ గా అది వాళ్ళది కాదు, క్రియేషన్ కాదు అనుకుంటే మటుకు డెఫినెట్ గా ఇప్పటికైనా మార్పు వస్తే బెస్ట్. మార్పు రాకపోతే మనం ఇంకా చెప్పలేము. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో ఒక్క కంట్రీ కూడా చూపించలేదంటేనే ఇంకా అర్థమైపోయింది ఆయన పొజిషన్ ఏంటి. 38%. ఏ ప్రెసిడెంట్ కూడా అంత ఇది తగ్గలేదు, 50% కంటే తగ్గలేదు జనాల్లో ఉన్న ఫేమ్. 38%, 50% కంటే తక్కువ ఉంది అంటే చూడండి మరి ఎంత వ్యతిరేకత అక్కడే అర్థమవుతుంది. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు, మస్తాన్ రావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సెకండ్ టాపిక్ చూద్దాం.